సంవత్సరానికి ఒకసారి మాత్రమే దొరికే ఉగాది పచ్చడి చేసుకునే టైం రానే వచ్చేసింది. మీలో ఎంతమంది ఇళ్లలో నిన్న ఉగాది పచ్చడి చేసుకున్నారు? వీడియోని లైక్ చేసి చెప్పండి. నిన్న మేము కూడా ఉగాది పచ్చడి చేసామండోయ్. తీపి కోసమేమో బెల్లం, పులుపు కోసమేమో మామిడికాయ, ఇంకా ఉప్పు కారం కూడా యాడ్ చేసుకుంటాం. ఇంకా అరటిపళ్ళు, చింతపండు పులుసు, కొబ్బరి ముక్కలు, వేపిన శనగపప్పు, ఇంకా వేపిన శనగపప్పుతో చేసిన పొడి, ఇవన్నీ కూడా మనం ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ కోసం యాడ్ చేసుకుంటాం. బాగా చిక్కగా అనిపించింది అంటే కొన్ని నీళ్లు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకుని పచ్చని పచ్చల్లా చేసుకుంటే కదా అసలైన టేస్ట్ వచ్చేది. మా ఇంట్లో అందరం కూడా ఈ ఉగాది పచ్చడిని చాలా ఇష్టంగా తింటామండి. కొంచెం వేపు తీసుకుని ఫ్రిడ్జ్ లో కూడా దాచిపెట్టుకున్నాం. అయిపోతే 2 రోజుల తర్వాత మళ్ళీ చేసుకోవచ్చు కదా అని. ఎందుకంటే అన్ని మళ్ళీ దొరికిన ఇంకో 10 రోజులు పోతే ఆ వేప పువ్వు మాత్రం దొరకదండి. ఇంతకీ ఉగాది పచ్చడిని మీరు ఇలా ఉంటే ఇష్టపడతారా లేదంటే పులుసులా ఉంటే ఇష్టపడతారా? కామెంట్ చేసి చెప్పండి. అలా అంతా తయారు చేసేసుకున్నాక దేవుడికి పెట్టుకోవాలి కదా మరి. అలా దేవుడికి నివేదించేసి మన తెలుగు వారి కొత్త సంవత్సరం పూట ముందుగా ఇలా ఉగాది పచ్చడి తిని రోజైతే ప్రారంభించాం. షడ్రుచుల సమ్మేళనం అయిన ఈ ఉగాది పచ్చడిలాగే కష్టసుఖాలు ఎన్నొచ్చినా కూడా వాటిని ఎదుర్కొనే ధైర్యం, శక్తి ఆ దేవుడు మీకు ఎప్పుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఈ సంవత్సరం ఎవరి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో పంచాంగ శ్రవణం విని తెలుసుకున్నాం. వీడియో నచ్చితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి.